ఎప్పుడు 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 ఈ సినిమా విడుదలవుతుందా అని ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్క పాట రిలీజ్ అయిందండి. ఆ పాట సృష్టించిన సంచలనం, క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంత కాదు అసలు. ఏమిటా వ్యూస్ ఏమిటి అసలు అంటే అసలు ఒక్కసారి యూత్కి ఏమన్నా నచ్చింది అంటే దాన్ని ఎక్కడ తీసుకెళ్ళి కూర్చోపెడతారు అనేది మరొకసారి ప్రూవ్ చేశారు. మీ అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ భయ్యా, సూపర్. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పాటతో కనెక్ట్ అవుతూ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళ ఫోనుల్లోనూ హలో ట్యూన్లు, రింగ్ టోన్లు, టిక్టాకుల్లో వీడియోలు మ్రోగుతూ ఉంది. సో మరి ఆ పాటతో పాటు ఒక చక్కటి కథతో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి ద హోల్ క్రూ ఈజ్ రెడీ. మార్చ్ 19న శశి సినిమా మన ముందుకు రాబోతోంది. అండ్ ఈరోజు గ్రాండ్గా ప్రీ రిలీజ్ చేసుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన ఆది గారి ఫ్యాన్స్ అందరికీ కూడా మరొకసారి వెల్కమ్. సో మరి లేట్ చేయకుండా ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాము. బిగ్ సి అండ్ కేఎల్ఎం కీప్ లవింగ్ మోర్ ప్రౌడ్లీ ప్రెజెంట్ శశి ప్రీ రిలీజ్ ఈవెంట్ పవర్డ్ బై గ్రీన్ మెట్రో, సుచర్ ఇండియా, ప్రియా గోల్డ్, అసోసియేట్ స్పాన్సర్ విజేత సూపర్ మార్కెట్. లైవ్ చూస్తున్నారు ఎన్టీవీ, టీవీ9, మీడియా పార్ట్నర్ బ్రోచిల్, ఆడియో ఆన్ ఆదిత్య మ్యూజిక్. ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై శ్రేయాస్ మీడియా, సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ లార్జెస్ట్ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ. ఎస్, అంటే శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ బ్యానర్పై త్రిమూర్తుల్లో 3 ప్రొడ్యూసర్లు ఉన్నారండి. ఆర్పి వర్మ గారు, రామాంజనేయులు గారు, శ్రీనివాస్ గారు. వీళ్ళ 3 కలిసి ఎక్కడెక్కడ ద బెస్ట్ టాలెంట్స్ ఉన్నాయో అన్నిటినీ వెతికి పట్టుకుని శ్రీనివాస్ నాయుడు గారిని డైరెక్టర్గా పరిచయం చేస్తూ, ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్ల దగ్గర వర్క్ చేసినటువంటి అరుణ్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పరిచయం చేస్తూ, ఇక మనందరికీ తెలిసిందే ద టాలెంటెడ్ ఆర్టిస్ట్, డిఫరెంట్ కథలతో ఎప్పుడూ మనల్ని ఎంటర్టైన్ చేసేటువంటి ఆది గారిని మరొకసారి మన ముందుకు ఒక ప్రత్యేక క్యారెక్టర్లో మనకి చూపిస్తూ, సురభి, రాశి సింగ్ హీరోయిన్స్గా మార్చ్ 19న మనల్ని ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయిపోయారు ద హోల్ టీమ్. శశి ఒక్కసారి గట్టిగా ఆల్ ద బెస్ట్ చెప్పేద్దామా? ఎస్, అసలు మామూలుగా ఏ ప్రీ రిలీజ్లు అయినా, ఏ మూవీ ఫంక్షన్లు అయినా హీరోలు కొంచెం కాసేపు అయిన తర్వాత మామూలుగా వచ్చేసి ఇక్కడ కూర్చుంటారు. కానీ వాళ్ళకి ఫ్యాన్స్తో మాట్లాడడానికి ఈవెంట్ అయిపోయేంత వరకు టైం దొరకదు. అప్పటి వరకు స్టేజ్ మీదకి రావడానికి అవ్వదు. కానీ ఈసారి ఆది గారు మాత్రం నా కోసం తెలంగాణ నుంచి చాలామంది ఫ్యాన్స్ వచ్చారు అండ్ చాలామంది టీవీల ముందు కూర్చొని చూస్తూ ఉన్నారు. ఫస్ట్ నేను స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళకి హాయ్ చెప్పి ఆ తర్వాత నేను కిందకి వెళ్ళి కూర్చుంటాను అన్నారు. సో ఒక్కసారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ఆది గారు. అంటే ప్రేమ కావాలి లాంటి సినిమాతో, చక్కటి లవ్ స్టోరీతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి చేసిన మొదటి సినిమాతోనే బెస్ట్ డెబ్యూ హీరోగా ఫిలింఫేర్ అవార్డ్, సైమా అవార్డ్, ఆ సంవత్సరం నాకు తెలిసి ఏ అవార్డులు ఉంటే అవార్డులన్నీ ఆది గారికి వచ్చేసాయి. అండ్ ఆ తర్వాత లవ్లీ, ఆ తర్వాత రఫ్, ఓన్లీ లవ్ స్టోరీసే కాదండి, కొంచెం ఆ జోనర్ నుంచి బయటకు వచ్చి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఆయన సమంతకమణి, గోల్డ్ ఫిష్ ఇలాంటి సినిమాలు కూడా చేశారు. సో మరి ఎప్పుడు కూడా ఒక సంథింగ్ న్యూతో మన ముందుకు రావాలి అనుకునేటువంటి ఆది గారు వన్స్ అగైన్ హీఈస్ రెడీ విత్ శశి. నేను ఎక్కడున్నానా అని వెతుక్కోవద్దు, ఇక్కడ కింద ఉన్నాను, స్టేజ్ కింద. కొంచెం లైట్లు వేస్తే నేను కూడా వెరీ గుడ్, థ్యాంక్ యూ. అంటే సురభి గారు ఇక్కడ ఉన్నారు, ఆల్రెడీ వచ్చారు, ఆ పాట చూసాము. ఒక 2 లైన్లు సురభి గారు పాడితే బాగుంటుందని నా ఫీలింగ్. ఏమంటారు? సాంగ్ పాడిద్దాము. ఓకే సురభి గారు, ప్లీజ్ మా కోసం ఒక 2 లైన్స్. హలో, గుడ్ ఈవినింగ్, అందరికీ నమస్కారం. ఒకే ఒక లోకం నువ్వే, లోకంలో నా అందం నువ్వే, అందానికి హృదయం నువ్వే, నాకే అందవే. కమ్ ఆన్. ఇందాక సిడ్ శ్రీరామ్ గారి మీద గౌరవంతో పాట పాడలేదు, ఇప్పుడు శ్యామల గారి మీద గౌరవంతో మాట్లాడుతున్నాం. అబ్బా, జన్మ ధన్యం అయిపోయింది ఇవాళ. థ్యాంక్ యూ. విచ్చేసిన సాయి కుమార్ గారి అభిమానులకి, వారి కుమారుడు గారి అభిమానులకి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈ సినిమాలో ఎవరికో గాని ఎదురు కాదింత బరువై ఎప్పుడూ బతికిలా అని ఒక ఎడబాటు పాటని రాయడం జరిగింది. నాకు తెలుసు మీకు నాయకుల్ని కలిపితేనే ఎక్కువ ఆనందం, విడగొడితే ఆనందం కాదు. కానీ ఈ పాటలో మాత్రం మీకు ఆ కన్నీళ్ళు రప్పించడానికి ప్రయత్నించాను, నన్ను మన్నించండి. ఈ పాట అరుణ్ గారి
అరుణ్ గారు తర్వాత ఎన్ని పాటలు చేసినా వారి మొదటి 10 పాటల్లో ఒక ముఖ్యమైన పాటగా నిలిచిపోవాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ పాట పాడిన నరేష్ అయ్యర్ గారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసుకుంటూ, ఎలా అయితే చంద్రబోస్ గారి పాట ఇప్పుడు థియేటర్ల వైపు ప్రజల్ని పరిగెత్తిస్తుందో, థియేటర్ వచ్చిన తర్వాత నా పాట థియేటర్లో ప్రజల్ని కూర్చోబెడుతుందని మనస్ఫూర్తిగా విశ్వసిస్తూ సెలవు తీసుకుంటాను. Please, a few words about Adi Garu, about the movie, about the song, whatever you want to talk, please. హలో వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నా, మామూలు గోల్ లేదుగా. అదేంటి ఈ సైడ్ గోల్ ఎక్కువ ఉంది, ఈ సైడ్ అసలు గోలే లేదు. మీరు ఫస్ట్ బెంచ్ స్టూడెంట్సా, వాళ్ళు లాస్ట్ బెంచ్ స్టూడెంట్సా? కాదా? ఏంటి బ్యాలెన్సే లేదు. చాలా మంచి వాళ్ళు అబ్బా, మనమంతా నేల టికెట్ బ్యాచ్. విత్ దాట్ పార్ట్ చాలా బాగుంది మీ ముందుకు రావడం, రిలీజ్ అయిన తర్వాత పబ్లిక్లోకి రావడం ఇదే మొదటిసారి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ద లవ్. అండ్ ఇవాళ ఈవెంట్కి వచ్చేసరికి ఆదిగా లవ్ యూ రా. అండ్ నీకు భయంకరంగా కుదిరినీరా. టీజర్ ఏమో చిరంజీవి గారు లాంచ్ చేశారు, ట్రైలర్ ఏమో కళ్యాణ్ గారు లాంచ్ చేశారు, సిడ్ పాట పాడాడు, బ్లాక్ బస్టర్, అన్నీ కలిసి వచ్చినీరా. ఆల్ ద బెస్ట్ సుర్భి, ఆల్ ద వెరీ బెస్ట్. లుకింగ్ వెరీ నైస్ ఇన్ ద ఫిల్మ్. డైరెక్టర్కి, ప్రొడ్యూసర్కి, ఎంటైర్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ March 19 సినిమా తప్పకుండా చూసేయండి. శశి వావ్. వీళ్ళు ఫస్ట్ బెంచే కన్ఫర్మ్. అందరికీ నమస్కారం అండి. గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ నేను ఇక్కడ వచ్చిన కారణం, బిఫోర్ దిస్ ఫిల్మ్ ఇస్ సాయి కుమార్ గారు. నా మొదటి సినిమా నుంచి ఇప్పటి వరకు, ఇప్పుడు చాలామందికి ఆన్లైన్ క్లాసులు అంటే ఏంటో తెలుసు. నేను డబ్బింగ్ థియేటర్లోకి వెళ్ళినప్పుడు నా మొదటి సినిమా నుంచి ఈ రోజు వరకు నా ఆన్లైన్ క్లాస్ ఇదో ఈయనే. సో ఈయన పిలిచిన నిమిషం నేను వచ్చేయాలి. దర్ ఇస్ నో టూ వేస్. బట్ సార్, థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ కాలింగ్ మీ హియర్. ఈ సంవత్సరం ఇండియన్ సినిమాని మొదలుపెట్టింది తెలుగు సినిమానే. అండ్ ఆ ఫ్లాగ్ ముందుకు వెళ్తానే ఉంది. అండ్ all new films, congratulations to some very successful films at the early times. Bujbabu garu is here. And boys, team Sasi, all the very best. From the bottom of my heart, I wish this film joins the list of successes that Telugu has been seeing this year. All the best to every single one of you. Adi, good luck. Good luck to the two of you, to the producers and the director of the film. Congratulations, sir. All the very best. Thank you. And sir, thank you for having me to this stage. Meerandaru March 19th, mask leskondi, theater ki velli chudandi. All the very best. Enjoy the film. Enjoy Sasi. Thank you. అందరికీ నమస్కారం. బాగున్నారా? బాగున్నారా? థ్యాంక్ యూ సో మచ్. గుడ్ ఈవినింగ్. అండ్ శశి నాకు చాలా స్పెషల్. This film has been really close to my heart. Endukante we've been traveling together since 1.5 years, and I'm really glad to tell you all that it's been a fulfilling journey. So I would really want to thank the team of Sashi, and to start with my director garu Srinivas Naidu gariki thank you cheptunnanu. Inta manchi role rasaru, and I really enjoyed playing such a wonderful character. Thank you so much, sir. Sir, thank you so much for letting me, come out of the comfort zone and perform. And thank you so much for giving me the freedom. So thank you and all the best. And my producer garu, Varma garu, thank you so much for supporting us throughout the film. And he's been like a rock throughout, a strength of pillar. And he's like a warrior, because hats off to you, sir, for your patience. And thank you for the support. And to the music, I would say that Arun, Srit Sriram, and Chandrabose Garu, you guys have created magic. So thank you so much. And viewers, ki chala thank you, because Oke Oka Lokam Nuve pedda hit ayindi. So thank you so much to the viewers. To make it a big success. And thank you to the entire team of the direction team of Sashi, all the ADs who have worked so hard
and they've put in their 100% into making this film a big success. So Rashi, you look really cute in the film, and really nice knowing you. All the very best. And my DOP Garu, Amar Garu, thank you so much, for making us look so good on screen. So thank you. And did I miss anyone? Yeah, the ADs, Mani Garu, Ravi Garu, Ramesh Garu, everyone, thank you so much for your support. And I really want to thank Sai Kumar Garu, because he's been so enthusiastic, about promoting our film. So seeing that energy, sir, thank you so much. It's been lovely knowing you. And lastly, Adi Garu. Thank you. It's been lovely knowing you, and it's been a fantastic experience working with you. I think this film is going to take you to the next level. The way you carry yourself in the film, the way you look, it's really different. And I'm really looking forward to seeing you. So thank you so much. And Sashi release avutundi March 19th. So theaters lo tappakunda chudandi. హాయ్ అండి. హాయ్ అందరికీ నమస్కారం. సో ఫస్ట్ ఈ ఈవెంట్ని ఇంత సక్సెస్ చేసిన మీ అందరికీ, ఎంతో దూరం నుంచి వచ్చారు, సో అభిమానులకి, నాన్నగారి అభిమానులకి, అలాగే అందరికీ థ్యాంక్స్. ఎందుకంటే నిజంగా అండి, సో ఈ ఎనర్జీ చాలా చాలా ఈ ఎనర్జీయే కావాలి ఇప్పుడు. ఎస్పెషలీ ఈ కోవిడ్ తర్వాత అందరూ అంటున్నారు, సో తెలుగు ఇండస్ట్రీ రికవర్ అయినట్టు ఏ ఇండస్ట్రీ అవ్వలేదని. దానికి కారణం మీరే, అభిమానులు, సినిమా లవర్స్. సో మీరందరూ థియేటర్స్కి వచ్చి సినిమాలను ఎంకరేజ్ చేయడం వల్ల ఈరోజు తెలుగు ఇండస్ట్రీ ఇంత బాగా ఇన్ని హిట్లుగా వరుసగా హిట్లు వస్తూ ముందుకు వెళ్ళిపోతుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ముందుగా ఈ సినిమా గురించి మాట్లాడాలంటే ఫస్ట్ నేను ఈ గెడ్డం అంతా పెంచి అంత చేసిన తర్వాత ఈ సినిమా టీజర్, థ్యాంక్స్ టు మై డాడ్, నాన్నకి ఇమీడియట్గా ఆయన ఎప్పుడూ సపోర్ట్ ఆబ్వియస్లీ ఉంటుంది. సో అలాగే మా పేరెంట్స్ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంది, అండ్ దే ఆల్వేస్ దేర్ ఫర్ మీ. సో మా పేరెంట్స్కి, నా ఫ్యామిలీకి, అందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ముందుగా ఈ టీజర్ మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా లాంచ్ అవ్వడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నా బర్త్డే ఆ రోజు. సో ఆయన ఈ టీజర్ చూసి లుక్ చాలా బాగుంది అని చెప్పి, చాలా మ్యాచ్గా ఉన్నావు, చాలా బాగున్నావు అని. ఎందుకంటే నాకు తెలియలేదు, ఎందుకంటే నేను చేసుకుంటూ వెళ్ళా షూటింగ్. సో టీం అందరికి కూడా తెలియలేదు. సో ఫస్ట్ ఆయన చెప్పడం, ఆయన అలా చెప్పడం చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నెక్స్ట్ డే ఆయన చెప్పిందే నిజంగానే కింద చాలా కమెంట్స్లో చదివాను. సో థ్యాంక్ యూ చిరంజీవి గారికి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి బాగా ఇష్టపడే, నాకు చాలా ఇన్స్పిరేషను. సో చిరంజీవి గారికి. అలాగే ఈ నెక్స్ట్ నేను థ్యాంక్స్ చెప్పాలి ఎవరికంటే తమన్కి. ఎందుకంటే తమన్ లిరిక్స్ మై సాంగ్ ఒకే ఒక లోకం సాంగ్ నేను తమన్ చుట్టాల బేలో చేసాం. అండ్ హరిశంకర్ గారికి దీంతానా సాంగ్ తను రిలీజ్ చేశారు. అండ్ ఇవాళ నాని గారు తను ట్విట్టర్లో ఈ రిలీజ్డ్ మై సాంగ్. సో థ్యాంక్ యూ నాని, యూ ఆల్వేస్ బీన్ దే ఫర్ మీ. అండ్ ట్రైలర్ పవర్ స్టార్ గారు చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం చాలా 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 ఆనందంగా అనిపించింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇంతవరకు నేను ఎప్పుడు ఆయన్ని ఒకసారి కలిశాను, చిరంజీవి గారి 60th బర్త్డే అప్పుడు. నేను దూరంగా ఉంటే ఆయన చాలా దూరంలో ఉన్నారు. సో ఆయన నన్ను చూసి హాయ్ అన్నారు, ఆయన నన్ను చూసి హాయ్ అన్నారా, నేను షాక్ అయ్యాను. అప్పుడు అది గుర్తుపెట్టుకున్నారు ఆయన. మొన్న కలిసినప్పుడు నువ్వు ఏంటి ఎలా ఉన్నావు అని మాట్లాడి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సార్. మీ చేతుల మీదుగా మా టీజర్ రిలీజ్ అవ్వడం, అండ్ ట్రైలర్ రిలీజ్ అవ్వడం, అండ్ ట్రైలర్కి ఇంత మంచి రెస్పాన్స్ రావడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో పవర్ స్టార్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నాకు ఎప్పుడు అందరు హీరోలు, అందరు అభిమానులు సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది. కింద నేను కమెంట్స్ చదువుతూ ఉంటాను, అందరూ పెడుతుంటారు లాగా మహేష్ బాబు ఫ్యాన్స్ అని, బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అని, అలాగే అందరు హీరోల ఫ్యాన్లు అందరూ కూడా పెడుతూ ఉంటారు. అండ్ ఇవాళ కూడా రానా గారు, ఆయన సినిమా నెక్స్ట్ వీక్ రిలీజ్ ఉందండి, 26th. ఆయన ఇవాళ రావాల్సిన అవసరమే లేదు. హీస్ ఆల్వేస్ బీన్ దేర్. అది నాన్నగారు అంటే చాలా ఇష్టమో లేదా ఫ్యామిలీకి అంత సపోర్ట్ చేస్తారో. రానా ఏంటంటే సినిమా అంటే చాలా ప్యాషన్ తనకి. సో సినిమా గురించి ఆలోచిస్తాడు. సో అలాంటిది రానా వచ్చి మా ట్రైలర్ అలా రానా ఇక్కడికి రావడం అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
అండ్ తన సినిమా 26 రిలీజ్ అవుతుంది. ఆ సినిమా పెద్ద హిట్ అవ్వాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ రానా. అండ్ నా ఫ్రెండ్ సందీప్కి ఈజ్ ఆల్వేస్ బీన్ ఏ గ్రేట్ సపోర్ట్. ఒక మెసేజ్ పెడితే ఇమ్మీడియట్గా షూర్ రా అని వచ్చేస్తాడు. అండ్ నాగశౌర్య గారికి, ఆయనకి చాలా థ్యాంక్స్. అండ్ విశ్వక్సేన్ గారికి థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. అండ్ సిద్ శ్రీరామ్ పర్ఫార్మెన్స్ అదిరిపోయింది, చాలా 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 బాగుంది. అండ్ సిద్ శ్రీరామ్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ ఇట్ దిస్ ఎ గ్రాండ్ హిట్. సో అలాగే శశి సినిమా గురించి వస్తే మా డైరెక్టర్ శ్రీనివాస్ నాయుడు గారి కి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన వచ్చి నాకు ఈ నరేషన్ చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అయ్యాను. అండ్ చాలా డీటెయిల్డ్గా నాకు చెప్పారు ఈ స్క్రిప్ట్ని. సో ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. ఆయన ఏదైతే చెప్పారో అది ఎగ్జిక్యూట్ అయ్యిందని మేము అనుకుంటున్నాం. అండ్ కంప్లీట్గా టీమ్, మా డిఓపి అమర్కి, షీ హస్ డన్ వెరీ వెల్. థ్యాంక్ యూ అమర్, నాకు ఇంత బాగా చూపించినందుకు. సో అమర్కి అండ్ అరుణ్ మ్యూజిక్ ఈ సినిమాకి. సో ఈ సినిమాకి ఈరోజు ఈ సినిమా ఇంత ముందుకు వెళ్ళిపోయింది అంటే దానికి కారణం ఒకే ఒక లోకం నువ్వే సాంగ్. సో ఆ సాంగ్ నాకు నా కెరియర్ బెస్ట్ సాంగ్ ఇచ్చిన అరుణ్కి చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ బ్రో ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆడియో. అండ్ ఆ సాంగ్ని అంత అద్భుతంగా రాసిన భాస్కర్ భట్ల గారికి, చంద్రబోస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబోస్ గారు నా సినిమాకి రాయాలి కానీ ఎప్పుడు కుదరలేదు. సో ఫస్ట్ టైం ఆయన రాశారు. సో చంద్రబోస్ గారు ఫస్ట్ టైం రాసిన సాంగ్ ఇంత పెద్ద హిట్ అవ్వడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ సో సినిమా March 19th మీ ముందుకు రాబోతుంది. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ వాచ్ ఇట్. అండ్ అలాగే లాట్ ఆఫ్ టెక్నీషియన్స్ వర్క్డ్ వెరీ హార్డ్. మనీ, హీ హెస్ డన్ స్క్రీన్ ప్లే ఫర్ ద ఫిలిం. థ్యాంక్ యూ మనీ. రవి గారి డైలాగ్స్ చాలా బాగున్నాయని చెప్పారు, రవి గారికి చాలా థ్యాంక్స్. అండ్ రియల్ సతీష్ తన చాలా మంచి స్టంట్స్ చేశాడు. సో రియల్ సతీష్కి, అలాగే రఘు మాస్టర్కి, విజయ్కి, సో కంప్లీట్ ఎడిటర్ సత్యాకి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, అందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సురభికి, రాశికి, నాతో పాటు కలిసి పనిచేసిన శివకి, రాజీవ్ గారికి, అజయ్ అన్నకి, అండ్ వెన్నెల కిషోర్, వైవా హర్ష, ఇలాగా అందరికీ ఆల్ యాక్టర్స్, టెక్నీషియన్స్ మర్చిపోతే క్షమించండి. సో తప్పకుండా సినిమాని చూసి మంచి హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 100 తప్పులు చేసేంత వరకు సహించి ఊరుకోవడానికి నేను శ్రీకృష్ణుణ్ణి కాన్రా అగ్ని. ఐఎమ్ అ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా పోలీస్. శ్యామల్ గారికి చెప్పా డైలాగులు వద్దండి, చెప్పే తీరాలి అన్నారు. ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ పేరు పేరున, ఎందుకంటే ఈ కరోనా టైంలో కరోనా వెళ్ళిపోయిందో లేదో మనకు తెలియదు కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. శానిటైజర్ వాడుతూ, మాస్క్ను వాడుతూ, సోషల్ డిస్టెన్స్ కనిపిస్తోంది. బట్ అదేంటంటే అదంతా ప్రేమే. ఆ ప్రేమ, మీ అభిమానం కరోనా కూడా దూరంగా పెట్టి ఈరోజు నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు. అలాగే ఇందాక ఆది చెప్పినట్టు వర్మ నాకు ఎప్పటి నుంచో చాలా మంచి మిత్రుడు. సో వాళ్ళు త్రిమూర్తులు, వర్మ శ్రీనివాస్ గారు అండ్ రామాంజనేయులు గారు. వాళ్ళే ఇప్పుడు 3 సింహాలు, ఇంకో 4వ సింహం ఈయన ఇప్పుడు. సో ఆది బర్త్డేకి మెగాస్టార్ గారిని అడగడం, అన్నయ్య టీజర్ రిలీజ్ చేయడం, అలాగే థ్యాంక్స్ టు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. త్రివిక్రమ్ గారిని కలిసి లేక పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అనగానే, ఎందుకంటే ఆయన సినిమాలు చాలా బిజీగా ఉన్నారు, రాజకీయాల్లోనూ అంతే బిజీగా ఉన్నారు. సో ఆయన మమ్మల్ని రమ్మడం, మేము వెళ్ళడం, ఆయన ఎంతో ఆదరాభిమానాలతో. సో నిజంగా మాకు చిన్నప్పటి నుంచి రామలింగయ్య గారి ఫ్యామిలీ, అన్నయ్య మెగాస్టార్ గారు, చిరంజీవి గారు ఎన్నో సందర్భాల్లో నా పోలీస్ స్టోరీ కూడా ఆయనే ఆశీర్వదించారు. అలాగే ఆదికి ప్రేమ కావాలికి వచ్చి ఆశీర్వదించారు. అలాగే ఆది అదృష్టం ఫస్ట్ సినిమాకే బాలయ్య బాబు కానీ, అలాగే కింగ్ నాగ్ కానీ, విక్టరీ వెంకటేష్ గారు కానీ, అలాగే ఇండస్ట్రీలో అందరూ ప్రతి ఒక్కరు. ఎందుకంటే మా అదృష్టం అది. నాన్నగారి దగ్గర నుంచి మొదలైన మా ప్రస్థానం
నాతో, ఆదితో, నా తమ్ముళ్లతో మమ్మల్ని కళామ తల్లి ఆశీర్వదించడం, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఈరోజు నిజంగా ఐఎమ్ గ్రేట్ఫుల్ టు కర్ణాటక ఆల్సో. ఎందుకంటే కర్ణాటక లేకపోతే ఈరోజు సాయి కుమార్ లేడు, పోలీస్ స్టోరీ వాళ్ళే ఇచ్చారు. సో ఆ కర్ణాటక కూడా నా పాదాభివందనం చేస్తూ, శశి నేను ఫస్ట్ పాట వినంగానే ఐ థింక్ ఐ కాల్డ్ అరుణ్, భయ అన్బిలీవబుల్ సాంగు, ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నాను. సో థ్యాంక్స్ టు అరుణ్ అండ్ చంద్రబోస్ గారు. అలాగే సిద్, నిజంగా హీ మేడ్ అవర్ డే. ఎందుకంటే ఈరోజు సిద్దుకున్న ఫ్యాన్స్ కానీ, బికాస్ మళ్ళీ సరస్వతి, ఎందుకంటే మా ఇంట్లో చాలామంది సింగర్స్ ఉన్నారు. మా చెల్లి మంచి క్లాసికల్ సింగరు, ఇంకో చెల్లి క్లాసికల్ డ్యాన్సరు, రవిశంకర్ కూడా బాలమురళీకృష్ణ గారి దగ్గర సంగీతం నేర్చుకున్నాడు. సో అలాగా ఇంట్లో అందరూ మంచి సింగర్స్ అన్నమాట. సో మా అందరికీ ఏంటంటే ఒకప్పుడు బాలమురళి గారి పాటలు కానీ, యేసుదాస్ గారు, సరే ఇంకా అన్నయ్య, బాలు గారు, ఘంటసాల గారు ఎవర్ గ్రీన్. కానీ శాస్త్రీయ సంగీతంగా బాలమురళి గారు మాకు పెద్ద ఇన్స్పిరేషను. అలాగే మాకు ఉన్ని కృష్ణన్ చాలా ఇష్టం. సో సిద్ శ్రీరామ్ ఈ పాట ఎన్నో పాటలు వింటున్నాం, అన్నీ సూపర్ హిట్లు అవుతున్నాయి. ఆదికి పాడాలి 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 అనుకున్న మా కళని ఈరోజు శశి. సో థ్యాంక్స్ టు మా శ్రీనివాస్ నాయుడు. చాలా పొట్టోడు కానీ చాలా గట్టోడు, చాలా సైలెంట్గా ఉంటాడు. ఇంకా నాకే సినిమా సస్పెన్స్గా ఉంది. నేను మొన్నటి వరకు శశి పేరు హీరోది అనుకున్నాను, కానీ ట్రైలర్ చూసిన తెలిసింది శశి సురభి అని. ఇంకా ఏదో ఉంది, అదేంటో తెలియట్లేదు. పాటలు వింటూ ఉంటే, లిరిక్స్ వింటూ ఉంటే. అలాగే ఆది అదృష్టం ఏంటంటే హీరోయిన్ పేర్లని ఆదికి అచ్చొచ్చాయి. ప్రేమ కావాలి, ప్రేమ హీరోయిన్ పేరు సూపర్ హిట్. లవ్లీలో లవ్లీ హీరోయిన్ పేరు, ఇప్పుడు మళ్ళీ శశి హీరోయిన్ పేరు. సో తప్పకుండా ఐ థింక్ దిస్ ఫిల్మ్ విల్ బి ఏ మంచి సినిమా అవ్వాలి. దానికి మీ అందరూ వచ్చి మీ ఆదరాభిమానాలు, మీ ఆశీర్వాదం ఉండాలి. థియేటర్స్కి రావాలి, చూడాలి. అలాగే థ్యాంక్స్ టు శ్రీనివాస్ నాయుడు. ఆది ఈజ్ వెరీ కాన్ఫిడెంట్, హీ ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ అండ్ 2 లవ్లీ హీరోయిన్స్. చాలా వరకు మన తెలుగు సినిమాల్లో 2 హీరోయిన్లు ఉంటే అన్ని హిట్లే. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. సో సురభి అండ్ రాశి, యు ఆర్ లుకింగ్ సో బ్యూటిఫుల్. సో గాడ్ బ్లెస్ యూ. అండ్ వండర్ఫుల్ స్టార్ క్యాస్ట్, అందరూ బిజీగా ఉన్నారు. కరోనా తర్వాత ఎంత బిజీగా ఉన్నారంటే 3-4 షిఫ్ట్లు చేస్తున్న ఆర్టిస్టులు ఉన్నారు. అలాంటి ఈ సమయంలో ఈరోజు కొంతమంది రాలేకపోయారు, బయట్స్ పంపించారు. ఈ సినిమాలో వండర్ఫుల్ క్యాస్ట్ ఉంది. సో అజయ్ కానీ, రాజీవ్ కానీ, జేపీ గారు కానీ, సో వెన్నెల కిషోర్ కానీ, తులసి. సో వండర్ఫుల్ casting. It's a wonderful family drama. P for politeness, O for obedience, L for loyalty, I for integrity, C for courage, E for efficiency. That is police. నేను అరిస్తే అనంతపురం, చిటికేస్తే చిత్తూరు, కాలు దువ్వితే కర్నూలు, కన్నెర్ర చేస్తే కడప, నా వెంట వస్తాయిరా. అలాగే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న ప్రతి ఒక్కరికి అందరికీ థ్యాంక్స్ చెప్తూ, చాలా ఫోన్లు అమెరికా నుంచి, అన్ని చోట్ల నుంచి, అలాగే మా భాషకి, సైదులకి, మా ఏడుకొండలు ఇక్కడే ఉన్నాడు, ఏడుకొండలకి, అలాగే పేర్లు టెన్షన్లో మర్చిపోవద్దు. అందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున. అలాగే జేఎన్టీయూ నుంచి ఈరోజు స్టూడెంట్స్ రావడం, వాళ్ళందరూ ఆది పాట కోసం, అలాగే దిలీప్కి కానీ, మా సురేష్ భయ్యాకి కానీ, అలాగే మా యూనిస్ భాషకు కానీ అందరికీ పేరున థ్యాంక్స్ చెప్తూ, 19th థియేటర్స్కి రండి, చూడండి. ఆదిని, శశిని, మా టీంని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.